హాయ్ అందరికీ. వీడియో వచ్చేసి అయితే నా డైలీ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే మా చిన్నోడు పండుకుండు. ఇక పిల్లలు పండుకున్నప్పుడే కదా మనం చేసుకోవాలి వర్క్. ఇక వాళ్ళు లేసి ఇంకా ఏ పని చేయనియరు. సో అందుకని చెప్పేసి అయితే నేనైతే బిస్తర్స్ అన్నీ తీసేసి మడత పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎలాంటి సపోర్ట్ లేదనమాట. హస్బెండ్ సపోర్ట్ అయితే ఉంది, బట్ మా మమ్మీకి ఇక మమ్మీ వాళ్ళంటే ఇక మ్యారేజ్ అయిపోయాక ఇక మన ఫ్యామిలీని మనమే లీడ్ చేయాలి కదా. అమ్మ వాళ్ళ ఇంటికి మనం చుట్టం తరపుననే వెళ్ళి వస్తాం కదా, ఇక అక్కడైతే ఉండిపోం కదా. సో అదన్నమాట నేను చెప్పేది. మా అత్త వాళ్ళు అయితే ఇంకా విలేజ్లోనే ఉంటారు. మా హస్బెండ్ మార్నింగ్ 10కి వెళ్ళిపోతారు అనమాట డ్యూటీకి. ఇక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక బాబుని మొత్తం నేనే చూసుకోవాలి. సో అలా అని చెప్పేసి అయితే ఇంట్లో నుంచి ఏదో ఒక రకంగా మా హస్బెండ్కి అయితే కొంచెం సపోర్ట్గా, ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్గా ఉంటానేమో అని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది యూట్యూబ్. ఫ్రెండ్స్, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సో నాకు ఒక బాబు, 22 months బాబు. ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడు. మనకు ఎలాంటి సపోర్ట్ అంటే నేను చెప్పేది, ఇంట్లో ఒక పెద్దవాళ్ళు లైక్ ఇలా ఉంటారు కదా, మావయ్య, అత్తయ్య, ఇట్లా ఎవరో ఒకళ్ళు ఉంటే ఇక బాబుని చూసుకుంటే మనం బయటకు వెళ్ళి జాబ్ అయితే చేయొచ్చు. సో మాకైతే అలాంటివి ఏం లేవు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఎంతో కొంత హెల్ప్ అవుతానేమో ఇంట్లో అని చెప్పేసి అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంట్లో బాబుని చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా అయితే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. సో ఇక్కడైతే నేను జాడైతే కొట్టేస్తున్నాను అనమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను. మంచి మంచి వీడియోస్ వస్తాయి. సపోర్ట్ చేయండి మీరైతే. మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్, ఎంటర్టైన్ వీడియోస్ ఇలా వస్తుంటాయి. ప్రతిదీ మిస్ కాకుండా చూసేయండి. సో ఇక్కడైతే నేను జాడు కొట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే మార్నింగ్ వెళ్తారు కదా, 10కి వెళ్తారు కాబట్టి నేనైతే టిఫిన్ చేయడమే మానేసినాను. ఈ మధ్య మా హస్బెండ్ అయితే బాక్స్ తీసుకెళ్తున్నారు, లంచ్ బాక్స్. అందుకని చెప్పేసి అయితే లంచే ప్రిపేర్ చేసేస్తున్నా. మార్నింగ్ కూడా మేము కూడా అదే తినేస్తున్నాము. సో మా హస్బెండ్కి తొందరగా రెడీ చేసి పంపించాలని చెప్పేసి అయితే తొందరగా చేసుకుంటున్నాం. మళ్ళీ బాబు లేస్తే నాకు ఏ పని కానివ్వడు. సో అట్లానే అయితే చేస్తున్నాను అనమాట. కోల్డ్ అయింది ఫ్రెండ్స్, కొంచెం వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఈ జనరేషన్లో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరికి అవసరం పడదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఈ చిన్న ఏజ్లో చాలా చూసినాను నేను చెప్పేది ఒకటే, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. ఒకరికి నచ్చినట్టు మీరు మీ లైఫ్ని త్యాగం చేయకండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారనమాట. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే, మా బాబు పుట్టినప్పుడు నా దగ్గర
ఎవరు లేకపోవడం, అంతకంటే ఆడదానికి దానికంటే ఇంకా నరకం ఏముంటుంది చెప్పండి. ఇంకా వేరేళ్ళ గురించి మనం పట్టించుకుంటే ఇంకా మన టార్గెట్ని అయితే రీచ్ కాలేము కదా. సో ఎవరి మాటలు అయితే మీరు పట్టించుకోకుండా మీ గోల్స్ ఏంటో మీరైతే నెరవేర్చుకోండి ఫ్రెండ్స్. నాకు సిజరేన్ అయింది. బాబు పుట్టి కూడా 22 months అయితే అవుతుంది. బట్ నాకు ఎవరు చూసేవాళ్ళు లేక, చేసి పెట్టేటోళ్ళు లేక, ఇంకా మా హస్బెండ్ ఉన్నారు. బట్ అబ్బాయిలకి ఏం తెలుస్తుంది, అంతా వాళ్ళు ఎంత చేయాలనో అంతే చేస్తారు, వేరే అన్నీ ఏం తెలియవు కదా. సో నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేక చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, చాలా నరకం చూశాను అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరు రారు. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళ గురించి ఎందుకండి ఆలోచించడం, మన లైఫ్ మనదే. మా వారికి లంచ్లో అయితే నేను టమాటా మెంతెం కర్రీ అయితే చేసేసిన అనమాట. చూపిస్తాను నేను అది. మా బాబుకి అయితే డైలీ మార్నింగ్ రాగి అయితే పెడతాను. డ్రై ఫ్రూట్స్ పొడి వేసి కొంచెం నెయ్యి వేసి అయితే పెట్టేస్తాను మార్నింగ్. ఇంకా అదే రొటీన్గా ఒకటే ఫుడ్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా, తినరు సరిగా. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా డేకి వన్ టైం అయినా రాగి అయితే పెడతాను నేను మా బాబుకి. తనకి లంచ్కి అయితే ఇవాళ మార్నింగ్ బ్రోకలి ఉండే, అది పాడైపోతుందని చెప్పేసి మార్నింగ్ కూడా బ్రోకలి అది చేసిన ఫుడ్డే పెట్టేసిన. ఆఫ్టర్నూన్కి మార్నింగ్కి సరిపోయేటట్టే చేసిన అనమాట. చాలా ఇష్టంగా తిన్నాడు వాడు. సో ఇక్కడ గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే మా బాబు పుట్టినప్పటి నుంచి నేను చాలా స్ట్రాంగ్ అయినా ఫ్రెండ్స్. ఎందుకంటే అంతకుముందు చాలా సెన్సిటివ్ ఉండేదాన్ని నేను. సో వాడు పుట్టిన తర్వాతనే నేను స్ట్రాంగ్ అయ్యాను. వాడు నా లక్కీ చామ్. మా హస్బెండ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. ఎవరి సపోర్ట్ లేకున్నా పర్లేదు కానీ హస్బెండ్ సపోర్ట్ అయితే ఉండాలి కదా. మీకు హస్బెండ్ సపోర్ట్ అయితే ఉంటే ఏమన్నా చేయొచ్చు, ఎక్కడ దాకన్నా వెళ్ళొచ్చు, ఏ గోల్స్ అన్నా మనం రీచ్ కావచ్చు అని అయితే నేను చెప్తాను. ఇంతలో మా చిన్నోడైతే లేచిండు, నిద్ర అయిపోయింది. చూసారా, లేవంగానే వచ్చి ఎత్తుకోమని చెప్పేసి అయితే ఎక్కిండు సంఖ అయితే. మా హస్బెండ్ అయితే రారా ఇక్కడ నేను ఎత్తుకుంటా అనేసి అంటే అసలు సంఖ దిగితేనే కదా, దిగట్లేడు అసలు, ఏడుస్తున్నాడు అనమాట. ఇక అందుకని చెప్పేసి అయితే కొంచెం ఎత్తుకొని చేస్తున్నాను. ఇక నిద్ర మూడు కదా, కొద్దిసేపు సెట్ అయ్యే వరకు అట్లానే ఉంటుందని ఎత్తుకున్నా. ఇక కొంచెం దిగి ఆడుకుంటున్నాడు అనమాట. సెట్ అయితే అట్లా ఆడుకుంటాడు. ఇక బాబు కోసం అయితే క్యారెట్, బ్రోకలీ, పప్పు, రైస్, పెసరపప్పు రైస్ అయితే నానబెట్టిన. మా వారి కోసం అయితే కర్రీ అయితే టమాటా మెంతెం అయితే చేస్తున్నా. పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడితేనే కదా వారు హెల్తీగా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీ ఉంటే. సో అలాగని చెప్పేసి అయితే మా చిన్నోనికి అయితే ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతా అనమాట నేను. అండ్ ఫుడ్ కూడా వాళ్ళ
ఇమ్యూనిటీ పెంచుతుంది. అండ్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, మంచిగా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, హెల్తీగా ఉంటారు అన్నమాట. చెప్పాలంటే మా చిన్నోనికి ఎక్కువ ఆయిల్ అయితే నేను యూజ్ చేయను, మొత్తం గీనే యూజ్ చేస్తా, ఆవు నెయ్యి అది కూడా. ఇప్పటి నుంచే వాళ్ళకి ఆయిల్ తినిపిస్తే ఎలాగో పెద్ద అయినాక అవే తినాలి కదా, ఇప్పటి నుంచే పెడితే హెల్త్ కొంచెం చూసుకోవాలి కదా మనం కూడా. ఇక అలా అని చెప్పేసి అయితే మా బాబుకు 6 months ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నెయ్యే పెడుతున్నా. చూసారా వంట చేస్తుంటే ఎంత చక్కగా చూస్తున్నాడో. మళ్ళీ వచ్చిండు, ఏడుస్తుండని ఎత్తుకున్నా. ఇంకా నిద్ర లేస్తే నేనే కావాలి వాడికి, అసలు వాళ్ళ డాడీ దగ్గర కూడా అసలు ఉండడు. సో అలా అనమాట. ఇక్కడైతే అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ బాబు వచ్చిండు కాబట్టి అయితే ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ వేసి చేస్తున్న వాడు ఫుడ్, తర్వాత కొంచెం నెయ్యి వేసి పెట్టొచ్చని. దిగుతలేడు అట్లా అని చెప్పి అక్కడ మా హస్బెండ్ అయితే పిలుస్తున్నాడు. అసలు వెళ్తేనే కదా వాడు అసలు దిగుతూనే లేడు సంగ అయితే. చూసారా, మా హస్బెండ్కి కూడా టైం అవుతుంది కదా, తొందరగా చేసేస్తున్నాను. ఇంకా ఎందుకో ఫ్రెండ్స్ మా రేషన్ అయితే వస్తలేదు, కొత్తగా చేయించుకున్నాము, ఇంకా అదైతే కాలేదంట. ఇంకా మా రేషన్ అయితే కట్ అయింది, అందుకని చెప్పేసి అయితే ఇంట్లో రైస్ అయిపోయిందని మా హస్బెండ్ అయితే కిరాణా షాప్ నుంచి రైస్ అయితే తీసుకొచ్చిండు. ఫైనల్ అయితే మా హస్బెండే తీసుకున్నాడు బాబుని అయితే. పిల్లలతో ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇటు యూట్యూబ్ చూసుకోవడం చాలా కష్టం కదా ఫ్రెండ్స్. సో కొన్ని తప్పవు ఇక అంతే. పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలంటే మనం కష్టపడాలి. ఇంకా సో ఇక్కడైతే మెంతం ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసి ఫ్రై చేసిన తర్వాత మెంతం అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూనే ఉంటుంది. బాబు పండుకున్నానని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ రికార్డింగ్ ఇద్దామనేసి బయటకు వస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్ళైతే వాళ్ళకి చెప్పలేము కదా. ఇక్కడ ఫుడ్ అయితే అయిపోయింది బాబుది, వేడి నీళ్ళు పెట్టిన తాగనికి, అలాగే బాయిల్డ్ ఎగ్ అయితే ఉడకబెట్టేసిన బాబు కోసం, నా కోసం, మా హస్బెండ్ కోసం, ముగ్గురికని 3 ఉడకబెట్టిన. ఇక్కడ ఫుడ్ అయిపోయింది. ఇది టమాటా మెంతం కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ. ఎందుకో ఫ్రెండ్స్ నాకైతే అసలు హెల్త్ బాగుండడం లేదు.
స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. అది సిజరైన్ అయిన వాళ్ళందరికీ అలానే ఉంటుందో నాకే ఉంటుందో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరన్నా ఈ వీడియో చూస్తే నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా బాబుకి అయితే హాయ్ చెప్పమనేసి అయితే చెప్తున్నాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.